క్షిపణి అంటాం. 5,000 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళేటువంటి క్షిపణిని ఖండాంతర క్షిపణి అంటాం. మనం అగ్ని 5 అనేటువంటి ఒక క్షిపణిని తయారు చేశాం. ఆ అగ్ని 5 అనేటువంటి క్షిపణి 5,000 కిలోమీటర్ల దూరం పోగలిగేటువంటి క్షిపణి. అంటే అంతకంటే ఎక్కువ పోయేటువంటి కూడా ఉంటే మనం చేయగలం మనం. కాబట్టి రకరకాల కారణాల 5,000 కిలోమీటర్లు. మనం ఎలా ఉంటుందంటే సమాజంలో, ప్రపంచంలో మనము బలహీనంగా ఉన్నప్పుడు మనం చూసి నవ్వుతారు, లేకుంటే తెలుగులో మనం మామూలు గ్రాంధిక భాషలో చెప్పాలంటే ఎగతాళి చేస్తారు. అదే దేశం, అదే ప్రజలు, అదే మనిషి బలవంతుడైనప్పుడు వారిని అభినందిస్తారు. ఈ అగ్ని 5 క్షిపణి చేద్దాం అనుకున్నప్పుడు చాలా ప్రపంచ దేశాలు వీళ్ళు అసలు ఏం చేస్తారు, వీళ్ళు చేయగలరా చూద్దాం, అది విఫలం అవుతుంది ప్రయోగం అనే విధంగా రకరకాల ఆర్టికల్స్ వచ్చాయి. ఆ ప్రయోగాన్ని ప్రయోగించిన మొట్టమొదటిసారి సంపూర్ణ విజయంతో మనం సాధించాం అగ్ని 5 క్షిపణి. అది అయిన తర్వాత చెప్పినటువంటి 2 విషయాలు ఏంటంటే, 2 ముఖ్యమైన దేశాలు. చైనా, వాళ్ళు 5,000 కిలోమీటర్లు అని చెప్తున్నారు, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, అది 8,000 కిలోమీటర్లు పోగలదు అని చెప్పారు. అమెరికా ఏమందంటే, భారత శాస్త్రవేత్తల యొక్క సామర్థ్యం మాకు తెలుసు, వాళ్ళు ఇవన్నీ సాధించగలరని కూడా మాకు తెలుసు, అట్లనే భారతదేశ ప్రజలు శాంతి కాముకులు, వారు యుద్ధాలు చేయడానికి కూడా మాకు తెలుసు అని చెప్పి అమెరికా. ఇది విషయం. మనం ఎప్పుడైతే విజయాలు సాధిస్తామో ప్రపంచం గర్విస్తున్న మనకి. ఇంకొన్ని విజయాలు చెప్తాను నేను. అబ్దుల్ కలాం గారు మాకు నేతృత్వం వహించేటప్పుడు ఇక్కడ మనం క్షిపణులు చేసినప్పుడు ప్రపంచంలో 5వ దేశం, 6వ దేశం, 4వ దేశంగా ఉండేవాడు. మనం మొట్టమొదటి దేశం ఎప్పుడవుతామని అడిగేవాళ్ళు. అలాంటిది ఒకటి తయారు చేయాలి, మీరు చేసి అప్పుడు మిమ్మల్ని అభినందిస్తానని చెప్పి. అలాంటి క్షిపణి ఒకటి మనం రష్యా దేశంతో కలిసి, ఇద్దరం కలిసి, ఏదో ఒకరిచ్చి మనం చేసింది కాదు, ఇద్దరం కలిసి రూపకల్పన చేసి, డిజైన్ చేసి, ఒక ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక క్షిపణిని భారతదేశం, రష్యా 2 కలిసి తయారు చేసిందే బ్రహ్మోస్. బ్రహ్మాస్త్రం అనేటువంటి పేరు విధంగా మనం తీసుకుని వచ్చాము. ప్రపంచంలో ఎక్కడా, అంటే సూపర్ సానిక్ అంటారు, ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో వెళ్ళి తక్కువ ఎదురు వెళ్ళగలిగేటువంటి క్షిపణిని సూపర్ సానిక్ అంటారు. అట్లాంటి సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ని భారతదేశం, రష్యా తయారు చేసి భారతదేశంలో ప్రయోగించారు. ప్రపంచంలో అది మొట్టమొదటిది సూపర్ సానిక్ క్రూజ్ మిజైల్ భారతదేశం చేసింది.